ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలారా, మన వాక్య పఠన లేవీకాండం 1వ అధ్యాయం 1 నుండి 17వ వచనం వరకు జాగ్రత్తగా వినండి. యెహోవా మోషేతో అన్నాడు, నీవు ఇశ్రాయేలీయులకు చెప్పు, మీలో ఎవరైనా యెహోవాకు బలి అర్పించేటప్పుడు గోవుల మందలో నుండి కాని, గొర్రెల మందలో నుండి కాని, మేకల మందలో నుండి కాని దానిని తీసుకుని రావాలి. అతడు దహన బలి రూపముగా అర్పించేది గోవులలోనిది అయిన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకురావాలి. తాను యెహోవా సన్నిధిలో అంగీకరించబడేటట్లు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారానికి దానిని తీసుకురావాలి. అతడు దహనబలిగా అర్పించే పశువు తల మీద తన చెయ్యి ఉంచాలి. అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం కలుగునట్లు అది అతని పక్షంగా అంగీకరించబడుతుంది. అతడు యెహోవా సన్నిధిలో ఆ కోడెదూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఉన్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షించాలి. అప్పుడతడు దహనబలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయవాలను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠము మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చాలి. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవాలను, తలను, కొవ్వును బలిపీఠము మీద ఉన్న అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చాలి. దాని ఆంత్రాలను, కాళ్లను నీళ్లతో కడగాలి. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలి అయ్యేటట్లు యాజకుడు దానినంతా బలిపీఠం మీద దహించాలి. సోదరీ సోదరులారా, దహనబలి అంటే ఏమిటో చూడండి. అసలు దహనబలి ఎందుకు చేయవలసి వచ్చిందో గ్రహించండి. దహనబలి నియమాలేమిటో తెలుసుకోవాలి. మానవునికి సార్వత్రికంగా ఈ బలిని గురించి తెలుసు అని చరిత్ర చెబుతోంది. హేబెలు, నోవహు, అబ్రహాము మొదలైన వారు దహన బలులు అర్పించారు. ఇత్తడి బలిపీఠము పైన బలులన్నీ అర్పించబడతాయి. ఈ బలిపీఠాన్ని మామూలుగా దహన బలిపీఠం అని కూడా అనడం పరిపాటి. 5 ప్రాముఖ్య బలులలో దహన బలి మొదట పేర్కొనబడింది. ఈ దహన బలి మార్మికంగా యేసుక్రీస్తు మరణాన్ని మనకు చూపుతుంది. క్రీస్తునందు దేవుడు ఏమి చూస్తున్నాడో దహనబలి విధానంలో మనకు దృగ్గోచరమవుతుంది. అయితే దేవుడు చూచిందంతా మానవ మాత్రులం మనం చూడగలమా? కొంతవరకే మనకు కనపడుతుంది. ఇదొక మర్మం. పరిశుద్ధాత్మే మనకు దీనిని బయలుపరచాలి. దహనబలి యేసు వ్యక్తిత్వాన్ని కనపరుస్తుంది. యేసు మనకు ప్రత్యామ్నాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఈ సత్యాన్ని వివరించాడు. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగా బలిగా అప్పగించుకున్నాడు. అలాగే మీరును ప్రేమ గలిగి నడుచుకోండి. ప్రియ శ్రోతలు, గమనించండి. దేవుడు గుడారములో నుండి మోషేను పిలిచాడు. ఇప్పుడు దేవుడు సీనాయి కొండ మీద నుండి మాట్లాడటం లేదు. ఉరుములు మెరుపులతో మాట్లాడటం లేదు. దేవుని ఉగ్రత లేదు. ఇప్పుడు మానవునికి దేవునికి సమాధానం కుదిరింది. దేవుడు పిలిచాడు. ఆయన పిలుపు వినగలవారు ధన్యులు. నాతో సమాధాన పడండి అంటూ దేవుడు పిలుస్తున్నాడు. సంఘం లోకములో నుండి పిలువబడిన ఎక్లీషియా, పిలువబడిన వారు, దేవుడు పిలువగా వచ్చిన వారే ఏర్పరచుకొనబడినవారు.
1 కొరింథీ 1:22-24 వరకు. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెదుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కాని యూదులకేమీ గ్రీసు దేశస్థులకేమీ పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి జ్ఞానము అయి ఉన్నాడు. పిలువబడిన వారు అంటే ఊరికే పిలుపు విన్నవారు అని కాదు, విని ఆ పిలుపును బట్టి వచ్చినవారు అని అర్థం. సోదరా సోదరి, నీవాయన పిలుపు విని వచ్చావా? చెప్పు. దహనబలి స్వచ్ఛందమైంది. దప్పిగొన్నవాడే వస్తాడు, వచ్చినవాడే త్రాగుతాడు, దప్పి తీర్చుకుంటాడు. యెషయా 55:1 ఆహ్వానం ఇదే. దప్పిగొన్న వారలారా రండి, దప్పి తీర్చుకోండి. యేసు పిలుస్తున్నాడు. రావటానికి తీర్మానించుకున్నవాడే వస్తాడు. అక్కర ఉండాలి, అక్కర తీర్చుకునే ఆశ కూడా ఉండాలి. దహనబలికి 2 రకాల పశువులను వాడతారు. మందలోని ఎద్దు లేదా గొర్రె. క్రూర మృగములు బలి పశువులు కావు. ఇతర జంతువులను చంపి తినేవి బలికి పనికిరావు. అలాంటి వన్యమృగాలు క్రీస్తుకు సంకేతములు కాజాలవు. బలి పశువు ఇంట నుండే పెంపుడు జంతువై ఉండాలి. అది మురికి జంతువై ఉండకూడదు. అది వేటాడి తెచ్చినదై ఉండకూడదు. ఆ పశువు యజమానికి అతి విలువైనది అయి ఉండాలి. అందులో కూడా క్రీస్తు పోలిక ఉంది. దేవుడు తన స్వంత కుమారుణ్ణి ఇవ్వటానికి వెనుదీయలేదు. యేసు శిలువ మీద శ్రమ బాధితుడు. తన కుమారుణ్ణి ఇచ్చివేశాడంటే దేవుడు ఎంత వ్యధ చెంది ఉంటాడో ఊహించగలమా? బలిపశువు మానవునికి విధేయత చూపేది అయి ఉండాలి. ఇది క్రీస్తును పోలిన గుణమే. యేసు విధేయుడైన సేవకుడు. ఆయన పరిచారము చేయడానికి వచ్చాడు, చేయించుకోటానికి కాదు. ఆయన మరణపర్యంతమూ విధేయుడు. లేవియ కాండం వరకు దహన బలులు అర్పించబడుతూనే ఉన్నాయి. దేవుణ్ణి సమీపించాలంటే దహన బలి తప్పనిసరి. హీబ్రూ భాషలో దీనిని ఓలా అంటారు. అంటే పైకి ఎగసి వెళ్లే బలి. దహన బలి పొగలాగా పైకి ఎగసిపోతుంది. దహన బలి పూర్తిగా బలిపీఠంపై దహించబడుతుంది. బూడిద తప్ప మరేదీ మిగలదు. ఇలాంటి బలిని దేవుడు క్రీస్తునందు చూచాడు. ఎఫెసీ పత్రిక 5:2 పౌలు అన్నాడు, క్రీస్తు తనను తాను అప్పగించుకున్నాడు. ఇది పరిమళభరితమైన సువాసన, దేవునికి ఎంతో ఇంపైనది. లేవియకాండం 1:9, 13, 17 వచనాలలో ఇదే మాట చెప్పబడింది. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి. ఇది దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం. క్రీస్తునందు దేవుడు చూచింది ఇదే. నీ పాపాల కోసం, నా పాపాల కోసం క్రీస్తు చేసిందానికి దేవుడు ఎంతో తృప్తి చెందాడు. నీవు ఆయన యందు విశ్వాసముంచితే చాలు, ఆయన నిన్ను సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడు. సోదరుడా, సోదరి, ఈ విషయంలో నీ ఆత్మకు తృప్తి అనిపించటం లేదు? బలిపశువు మగదై ఉండాలి. ఈ లక్షణం బలాన్ని చూపుతుంది. హెబ్రీ పత్రిక 7:25 ప్రకారం తన ద్వారా దేవుని వద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపన చేయడానికి నిరంతరము జీవిస్తున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. బలిపశువులో ఎట్టి లోపము ఉండకూడదు. నిష్కళంకమైన బలిపశువు. 1 పేతురు 2:22 యేసునందు ఏ పాపమూ లేదు. ఆయన అన్ని విధాలా నిష్కళంకుడు, నిర్దోషమైన దేవుని గొర్రెపిల్ల. ఆయన పరిపూర్ణుడు. ఆయన నైతిక శీలం కేవలం లోపరహితం. 2 కొరింథీ 5:21 పాపమెరుగని యేసు మన కోసమై పాపముగా చేయబడ్డాడు. హెబ్రీ పత్రిక 7:26 మాటలు యేసు ఆధ్యాత్మిక సౌశీల్య సంపదను మనకు తేటగా చూపుతాయి.
పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు, ఈయన మనకు సరిపోయినవాడు. మత్తయి సువార్త 3:17 తండ్రి సాక్ష్యం ఇదే: ఇతడు నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. స్వచ్ఛంద బలి అనగా దేవునికి అంగీకారయోగ్యమైన బలి, ప్రాయశ్చిత్తార్థ బలి. దానిని బట్టి పాపిని దేవుడు అంగీకరించాడు. బలి పశువు అర్పించబడింది, దహించబడింది. యేసు మరణబలి మాత్రమే మనలను రక్షించగలదు. యేసు చనిపోయి ఉండకపోతే ఆయన మనకు రక్షకుడు కాలేడు. యేసు జీవితం మచ్చలేనిది, కాని ఆయన మరణం మీదనే మన రక్షణ ఆధారపడి ఉన్నదని గ్రహించాలి. యేసు చనిపోయినప్పుడు ఏమి జరిగింది? దేవాలయంలోని తెర పైనుండి నడిమికి చిరిగింది. యేసు మరణం మనందరికీ దేవుని సన్నిధిలోకి మార్గం తెరిచింది. యేసు మరణం పాపిని రక్షించింది. తెర అనేది యేసు శరీరానికి సంకేతం. హెబ్రీ పత్రిక 10:20 యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరము అనే తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగింది. యేసు చనిపోకుండా ఉంటే ఆయన లాంటి జీవితం జీవించి ఎవరైనా దేవుణ్ణి తృప్తిపరచగలరా? అది అసాధ్యం. యేసు చనిపోకపోతే ఆయన జీవితం మనకు దేవునికి మధ్య నిలుస్తుంది. మనం దేవుని వద్దకు వెళ్లలేము. అయితే ఆయన మరణించి మనకు మార్గం ఏర్పరిచాడు. అదే చిరిగిన తెర. మధ్య తెర చిరిగింది గనుక మనం దేవుని వద్దకు నేరుగా వెళ్లగలుగుతున్నాము. అందుకే మరోసారి చెప్తాను, యేసు మరణమే మనకు శరణం. ఈ అర్పణం బలవంతం కాదు, స్వచ్ఛందం. యోహాను శుభవార్త 14:6 ప్రభు అన్నాడు, నా ద్వారానే తప్ప ఎవడూ తండ్రి వద్దకు రాడు. నిన్ను బలవంతాన ఎవరూ తండ్రి వద్దకు తేరు. నీవే స్వచ్ఛందంగా తీర్మానం చేసుకోవాలి. నీవే రావాలి. ఇది ఇరుకు మార్గం అనిపిస్తోంది, అయితేనే ఇది నిన్ను తండ్రి వద్దకు తెస్తుంది. ఇదే దేవుడు ప్రతిష్ఠించిన మార్గం. మరో పంథా లేదు, బలవంతం లేదు. రాదలుచుకుంటే ఈ క్షణంలో రాగలవు. నీ స్వనీతి ఇందులో ఏమాత్రమూ పనికిరాదు. తీతుపత్రిక 3:5 ఇదే సత్యాన్ని ఎత్తి చూపుతోంది. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, పరిశుద్ధాత్మ నూతన స్వభావము కలుగచేయటము ద్వారా మనల్ని రక్షించాడు. ఈ బలిని ఎక్కడ పడితే అక్కడ అర్పించడానికి వీల్లేదు. ఇష్టమొచ్చిన చోటనెల్లా బలిపీఠాలు కడితే అదొక విగ్రహారాధన సాంప్రదాయంగా తయారయ్యేది. దేవుడు దానిని అనుమతించలేదు. ఎంత చెప్పినా వీరు సులభంగా విగ్రహారాధన శోధనలో పడిపోతూ వచ్చారు. దీనికి ఫలితంగా చివరికి బబులోనుకు చెరపోవలసి వచ్చింది. గ్రహించండి, మనము ఏర్పరచుకున్న ఏ మార్గమైనా అది దుర్మార్గమే అవుతుంది. దేవుడు ప్రతిష్ఠించిన మార్గమందే దేవుని వద్దకు, తండ్రి వద్దకు చేరగలం. యెషయా 64:6 చెప్పినట్లు, మన స్వనీతి క్రియలు మురికి గుడ్డల వంటివి, ఇందులో సందేహం లేదు. దేవుని నీతి మానవ నీతి కాదు. మానవ నీతిని పొడిగిస్తే అది దేవుని నీతిని చేరుతుందని భ్రమపడవద్దు. క్రీస్తునందలి విశ్వాసము ద్వారా కలిగే నీతి మాత్రమే దేవుని నీతి. దానికి భిన్నమైనది దుర్నీతి. నీవు కష్టించి పనిచేసి ఈ నీతిని సంపాదించుకోలేవు. దేవుని నీతిని ఏమిచ్చి కొనలేవు. కొంటే దొరికేది కాదిది. గుడార ద్వారము వద్దనే ఈ బలి అర్పించాలి. యేసే ద్వారం. ఆయన ద్వారానే తండ్రి వద్దకు రావాలి. బలి ఇచ్చేటప్పుడు ఆ జంతువుపై హస్త నిక్షేపణం జరగాలి. లేవియకాండం 24:14 ఈ విషయం విపులీకరించబడింది.
శపించిన వానిని శిబిరము వెలుపలికి తీసుకురా. వాని శాపవచనం విన్న వారందరూ వాని తలమీద తమ చేతులుంచిన తరువాత సర్వసమాజము రాళ్లతో వాణ్ణి చావగొట్టాలి. మోషే యెహోషువాకు హస్తనిక్షేపణం చేశాడు, అంటే అధికారాన్ని అతనికి ఆరోపించాడు. హస్తనిక్షేపణం వల్ల బలిపశువుకు పాపాన్ని ఆరోపిస్తున్నారు. ఈ బలిపశువు పాపశిక్షను భరిస్తుంది. దీనికి పాపం ఆరోపించబడింది. హస్తనిక్షేపణలో అట్టి ఆరోపణ భావం ఇమిడి ఉన్నది. బలి అర్పించిన పాపి స్థానంలో ఈ పశువు నిలిచి ఉంది. అసలు చావవలసిన పాపి యొక్క పాపం అమాయకమైన బలి పశువుకు బదిలీ చేయబడింది. సోదరీ సోదరులారా, మీరు యేసుక్రీస్తును రక్షకుడని అంగీకరించినప్పుడు ఏమి జరిగిందో తెలుసా? నీవు పాపివని, నీవు మరణపాత్రుడివని ఒప్పుకుంటున్నావు. అయితే నీ పాపం యేసుక్రీస్తుకు ఆరోపించబడింది. యేసు నీకోసం నీకు బదులుగా చనిపోయాడు. ఆయన నీకు ప్రత్యామ్నాయ బలి. నీవు క్రీస్తును అంగీకరించినప్పుడు నీ చేయి ఆయన మీద ఉంచావు. నీ పాపం ఆయన మీదికి వచ్చింది. ఆయన చనిపోయాడు, నీవు బతికావు. ఆయన కోసమే ఇక మీదట బతుకుతావు. సోదరీ సోదరులారా, హస్తనిక్షేపణం అంటే ఏమిటో అర్థమైందా? సంఘం ఒక సేవకునిపై హస్తనిక్షేపణం చేస్తే ఆ వ్యక్తి సంఘానికి ప్రతినిధిగా ఉండటానికి అధికారం పొందాడని అర్థం. అంతకు మించి మరేమీ కాదు. అంతియోకులో సంఘం పౌలు బర్నబాలను హస్తనిక్షేపణంతో ప్రతిష్ఠించి పంపారు. యేసుక్రీస్తు మన స్థానం ఆక్రమించాడు. ఆయన మన కోసమై పాపముగా చేయబడ్డాడు. 2 కొరింథీ 5:21 రోమాపత్రిక 4:25 ప్రకారం ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడడానికి లేపబడ్డాడు. హస్తనిక్షేపణంలో నీవు అవతలి వ్యక్తిపై ఆధారపడుతున్నట్లు అర్థమిస్తుంది. కీర్తనలు 88:7 నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది అని గేయకారుడు పలుకుతున్నాడు. ఆరోపణ సూత్రాన్ని గమనించండి. నీ మీద ఉన్న దేవుని ఉగ్రత ఆయన మీదికి రప్పించబడింది. ఇదే ప్రాయశ్చిత్త బలి. ప్రాయశ్చిత్తం అంటే కప్పివేయటం అని అర్థముంది, తొలగించటం కాదు, కప్పిపుచ్చటం. హెబ్రీ పత్రిక 10:4 ఎద్దుల యొక్క మేకల యొక్క రక్తము పాపములను తీసివేయడం అసాధ్యం. నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తం మాత్రమే పాపాన్ని తొలగించగలదు. దహన బలి బహిరంగంగా అర్పించవలసిన బలి. బలిపీఠము ప్రక్కనే పశువును వధించాలి. అది అందరూ చూడదగిన బలి. అలాగే ఒక పాపి యేసు తన రక్షకుడని బహిరంగ సాక్ష్యమివ్వాలి. రహస్య విశ్వాసమంటూ ఎక్కడా ఉండదు. విశ్వాసము అంటే యేసుక్రీస్తును తాకటం, ఆయనపై మన హస్తముంచటం. ప్రజలందరూ ఇది చూడాలి. బాప్తిస్మము అంటే ఇదే. యేసు నా రక్షకుడని, నా ప్రభువని బహిరంగముగా చెప్పాలి. బాప్తిస్మము ద్వారా చూపాలి. బాప్తిస్మం అనే మాటకు అర్థం క్రీస్తుతో సంయుక్తపరచబడటం. ఆయన మరణ పునరుత్థానాలతో నేను ఏకీభవిస్తున్నాను, సంయుక్తపరచబడుతున్నాను అని చూపటమే బాప్తిస్మం. సోదరీ సోదరులారా, 5వ దహన బలిక్రమం చూపబడింది. ముందు కోడె దూడను చూడాలి. ప్రత్యక్షపు గుడారము ఎదట ఉన్న బలిపీఠము వద్దకు దాన్ని తేవాలి. అక్కడ అభ్యర్థి యాజకుణ్ణి కలుసుకుంటాడు. పాపి అయిన అభ్యర్థి బలిపశువును వధించాలి. అయితే ఇక్కడ 14-15 అతడు యెహోవాకు దహన బలిగా అర్పించేది పక్షిజాతిలోనిది అయిన ఎడల తెల్ల గువ్వలలో నుండి గాని పావురపు పిల్లలలో నుండి గాని తేవాలి. యాజకుడు బలిపీఠము దగ్గరికి దానిని తీసుకుని వచ్చి దాని తలను తుంచి బలిపీఠము మీద దానిని దహించాలి. దాని రక్తమును బలిపీఠము ప్రక్కన పిండాలి. రోమాపత్రిక 6:23 పాపము వల్ల వచ్చే జీతము మరణము. అయితే ఒక అమాయకమైన జీవి
అపరాధి కోసం చనిపోవటం జరుగుతుంది. అలాగే 1 పేతురు 3:18 ప్రకారం మనలను దేవుని వద్దకు తేవటానికి అనీతిమంతుల కొరకు అనగా నీతిహీనుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడ్డాడు. యేసును సిలువ వేసింది మన పాపాలే. ఆ మాటకొస్తే నా పాపమే యేసుక్రీస్తు సిలువ వేతకు కారణం. యేసును సిలువ వేసింది ఎవరు? మతనాయకులా? ఇశ్రాయేలు జాతా? రోమా ప్రభుత్వమా? సోదరీ సోదరులారా, మనలో ప్రతి ఒక్కరమూ పాపులమే. నీవు నేను పాపులమై ఉండకపోతే యేసును ఎవరూ సిలువ వేయలేరు. మన పాపమే యేసును సిలువ వేసింది. బలిపశువును వధించాలి. పాపిగాని యాజకుడుగాని బలిపశువును వధించటం జరుగుతుంది. రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు. పాత నిబంధనలో బలిపశువును వధించకుండా బలి అర్పణ ఉండేది కాదు. ఈ రోజున క్రీస్తు రక్తము మనలను ప్రతి పాపము నుండి శుద్ధి చేస్తుంది. బలిపశువును వధించిన తరువాత యాజకుడు బలిపీఠము మీద రక్తాన్ని ప్రోక్షిస్తాడు. రక్తం ప్రాణానికి గుర్తు. రక్తాన్ని ప్రోక్షించేటప్పుడు దానిని దేవునికి అర్పించినట్లే భావించాలి. ప్రతి అంశము క్రమబద్ధంగా జరిగించాలి. బలిపశువు అవయవములన్నిటినీ వేరువేరుగా తీయాలి. అలాగే యేసు ప్రభు యొక్క అంతరంగ జీవితమంతా అందరూ చూచేటట్లు బహిర్గతం చేయబడింది. ప్రభువు శిష్యులను అడిగాడు, నన్ను గురించి అందరూ ఏమనుకుంటున్నారు? ఎవరు ఏమనుకున్నా యేసు ఎవరో మనకు తెలుసు. ఆయన ఎలాంటివాడో మనమెరుగుదుము. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఏ కళంకము లేనివాడు, కల్మషము లేనివాడు, పాపులలో చేరక ప్రత్యేకింపబడినవాడు. బలి అర్పణలో బలిపీఠము మీద అగ్ని ఉండాలి. అగ్నికి అనేక అర్థాలున్నాయి. అప్పుడప్పుడు కొందరు అగ్ని అనగానే నరకమని, పగ, కక్ష అని, ఉగ్రత అని అర్థాలు తీస్తారు. ఒకే అర్థం అన్ని సందర్భాలలో పనిచేయదు. మండుతున్న పొదలో అగ్ని ఏమి సూచిస్తున్నది? సోదరుడా, సోదరి, అగ్ని పవిత్రీకరించే శక్తి. అగ్ని ఎదురులేని దేవుని శక్తికి ప్రతీక. ఆయన వెండిని పుటం పెట్టే అగ్ని. మలాకి 3:3 వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు ఆయన కూర్చొని ఉంటాడు. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారాలను నిర్మలము చేసే రీతిని ఆయన వారిని నిర్మలులనుగా చేస్తాడు. ఆయన దహించే అగ్ని. ఈ అగ్ని కొందరిని నిర్మూలము చేస్తుంది, కొందరిని నిర్మలులను చేస్తుంది. ఏ పదార్థము ఆయన చేతిలో పడుతుందో దానిని బట్టి ఫలితం ఉంటుంది. జీవము గల దేవుని చేతిలో పడడం భయంకరం. ఎవరికి భయంకరం? దేవుని బిడ్డలకు ఆనందం, దుర్మార్గులకు భయంకరం. దహన బలి అనగా సర్వాంగ బలి. ద్వితీయోపదేశకాండం 4:24 నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని, రోషము గల దేవుడై ఉన్నాడు. దైవ సేవకులారా, సువార్తికులారా, కాపరులారా, దేవుని బిడ్డలారా, దేవుడు ముందు నిన్ను పరిశుద్ధపరచాలి. అప్పుడే నీవు సేవ చేయగలవు. పరిశుద్ధత ఎంత ముఖ్యమో మనమెన్నడూ మరచిపోకూడదు. బీదవారు పక్షులను తెచ్చి బలి ఇవ్వవచ్చు. యేసు ప్రభువును ఆలయానికి తెచ్చినప్పుడు యోసేపు, మరియా జత గువ్వలను తెచ్చారు, జ్ఞాపకముందా? ఇప్పుడు 17వ ఈ అధ్యాయాన్ని ముగిస్తాము. పక్షిని రెక్కల సందున చేల్చాలి. దాని అవయవాలను విడదీయకూడదు. దానిని దహించాలి. ఇది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం. దైవాశీస్సులు. ఆమేన్.